ఒక మాట, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనం చదువుతాం. ఆ దేశానికి వెళ్తే బైబిల్ని కళ్ళారా చూస్తాం. ఏటయ్యా కళ్ళారా చూడటం అంటే, బైబిల్లో రాయబడిన ప్రతి స్థలం ఇజ్రాయేల్ దేశంలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా దాని నమూనా భద్రపరిచారు. బైబిల్ అంటే ఇదో కట్టుకథ కాదు, పుక్కిట అలాంటిది కాదు. ప్రతిదీ అక్షర సత్యం. ఇజ్రాయేల్ దేశానికి దేవుడు అవకాశం ఇస్తే వెళ్ళకపోతే వచ్చిన నష్టమేమి లేదు. అలాగని వెళ్ళినందువల్ల కొత్తగా కలిగే ఆశీర్వాదం ఏమి లేదు. ప్రభువారు అంటారు కదా, చూసి నమ్మిన వారికంటే ఇక దానికి ఫిక్స్ అయిపోదాం. అవకాశం ఉంటే వెళ్ళి చూడాలి, మంచిదే. కానీ అందరం బైబిల్ చదువుతాం. ఆ దేశానికి వెళ్తే బైబిల్ని కళ్ళారా చూస్తాం. ఆ దేశాన్ని చూసిన ప్రతి క్షణం నా దేవుడు ఎంత సత్యవంతుడా, నా దేవుడు ఎంత నమ్మకమైన వాడా, నా దేవుని మాటలు ఇంత ఖచ్చితమా అని ఓ రకంగా ఆ ఫ్లైట్ ఇజ్రాయేల్ దేశంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఆ పైనుంచి ఇజ్రాయేల్ దేశం వైపు చూస్తే ఎక్కడ సమానమైన భూభాగం కనపడదు. కొండ లోయ, కొండ లోయ, కొండ లోయ. వెంటనే గుర్తొచ్చింది, ఇజ్రాయేలీలు కనాను దేశంలో అడుగుపెట్టక మునిపే మోషేతో అంటాడు కదా, అది కొండలు లోయలు కలిగిన దేశం. దేవా, ఎంత ఖచ్చితంగా నువ్వు చెప్పావో కదా అని ఆ దేశాన్ని చూసిన వెంటనే ఈ దేవుడు ఎంత సత్యవంతుడో, ఎంత నమ్మకమైన వాడో. మెట్టుకు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత నా కళ్ళు మొట్టమొదటి దేన్ని వెతికాయి అంటే, నెహెమ్యా కట్టిన ప్రాకారాన్ని వెతికాయి. మనం ప్రతి ఆదివారం ఫస్ట్ సర్వీస్లో దేన్ని ధ్యానిస్తూ ఉన్నాం? మరి నెహెమ్యా ఎప్పటివాడు? సుమారుగా 2500 సంవత్సరాల క్రితపు వాడు. 2500 సంవత్సరాల క్రితం నెహెమ్యా కట్టిన ప్రాకారాలు ఇప్పుడు ఉన్నాయా లేవా? ఒకవేళ ఉంటే శిథిలమైన స్థితిలో ఉన్నాయా, అలాగే ఉన్నాయా? ఒకవేళ అలాగే ఉంటే ఆ ద్వారాలకు మొత్తానికి 12 గుమ్మాలు ఉన్నాయి అని చదువుతాం కదా. ఆ 12 గుమ్మాలకు అవే పేర్లు పెట్టారా, లేకపోతే కాలం మారి కొద్దీ పేర్లు కూడా మారుతాయి కదా, అట్లా పేర్లు ఏమన్నా మార్చారని నా కళ్ళు మొట్టమొదట నెహెమ్యా కట్టిన ప్రాకారం కోసం వెతికాయి. విచిత్రం ఏంటంటే, మేము వెళ్ళిన మొట్టమొదటి రోజే ఆ ప్రాకారాలు కళ్ళారా చూడటానికి దేవుడు కృప చూపించాడు. తమ్ముడు, ఆ వీడియో ఒకసారి చూపించు. నెహెమ్యా కట్టించిన ప్రాకారం ఇప్పటికీ మన కళ్ళ ఎదుట సాక్షార్థంగా అలా నిలవబడి ఉన్నాయి. అదే నెహెమ్యా కట్టించిన ప్రాకారం. ఈ ప్రాకారానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయని విన్నాం? 12 గుమ్మాలు. ఇప్పటికీ ఆ గుమ్మాలకు అవే పేర్లు: గొర్రెల ద్వారం, లోయ ద్వారం, పెంట గొమ్ము, గుర్రపు గొమ్ము, నీటి గొమ్ము, ఓట గొమ్ము, ఇలా 12 గుమ్మాలు ఉన్నాయి కదా. ఇప్పటికీ ఆ గుమ్మాలు సజీవంగా ఉన్నాయి. ఒకే ఒక ద్వారం, తూర్పు ద్వారం మాత్రం మూతవేయబడింది. అద్భుతం. ఆ రోజుల్లో ఏ క్రేనులు లేవు, ఏ టెక్నాలజీ లేదు. ఒక్కొక్క రాయి దరిదాపుగా 1500 టన్నులు బరువు ఉంటుంది. అంత పెద్ద బరువు ఉంటుంది. దాన్ని ఎలా లేపారో, ఎలా గోడలు కట్టారో తెలీదో, ఎప్పటికీ చెక్కు చెదరకుండా సజీవంగా ఒక సాక్షార్థంగా ప్రాంతాన్ని దేవుడు నిలవబెట్టాడు. అందుకై దేవునికి మహిమ కలుగును గాక. సో గడిచిన దినాల్లో నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం వరకు మనం ధ్యానించి లాస్ట్ సండే 5వ అధ్యాయానికి వచ్చాం. ఆ 5వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో నెహెమ్యా ప్రధానుల మీద, అధికారుల మీద కోపపడి, ఈ పేద ప్రజల దగ్గర మీరు ఎలా వడ్డీ తీసుకున్నారు, వాళ్ళ కష్టార్జితాన్ని ఎందుకు దోచుకుంటున్నారు, వాళ్ళ కుమార్తెలను ఎందుకు మీరు దాసురాలుగా అమ్మారు అని ప్రధానుల మీద, అధికారుల మీద నెహెమ్యా మిగుల కోపపడ్డాడట. అనండి ఆ మాట ఇంకొంచెం పెద్దగా.
కోపం వేరు, మిగులు కోపం వేరు కదా. కోపపడటం కాదు, మిగులు కోపపడ్డాడు. మీ అందరిని నేను అడిగే మాట, దేవుని బిడ్డలకు కోపం ఉండొచ్చా? తక్కమని చెప్పాలి. దేవుని బిడ్డలకి, నేను లోకస్తులు కాదనేది, దేవుని బిడ్డలకు కోపం ఉండొచ్చా? ఉండొచ్చు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ రెండిట్లో దేనికో ఒకదానికి చెయ్యి ఎత్తకపోతే ఎక్కడే సిలువే చంపేస్తా. ఇంకోసారి, దేవుని బిడ్డలకు కోపం ఉండొచ్చా? దేవుని బిడ్డలకి ఎట్లా కోపం ఉంటుందంటే, ఉండకూడదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీకు దండం అయినా సరే. సోర్చల మేడం, డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని బిడ్డలకు కోపం ఉండొచ్చా? ఉండొచ్చు అంటే చేతులు ఎత్తండి. సరే, ఉండకూడదంటే చేతులు ఎత్తండి. డాక్టర్ గారు, మీరు ఉండొచ్చా ఉండకూడదా? ఉండాలి. వాళ్ళలోనే ఒకళ్ళొక పార్టీ. సరే, నిప్పు మంచిదా కాదా? నిప్పు మంచిదా కాదా? నిప్పు మంచిదా కాదా? వాడాల్సిన రీతిలో వాడితే నిప్పు మంచిదే. దీపం వెలిగించడానికి ఏం కావాలి? దీపాన్ని వెలిగించేది నిప్పే, ఇంటిని తగలబెట్టేది కూడా నిప్పే. ఆ నిప్పు పొయ్యిలో ఉంటే వంట తయారవుతుంది, ఇంటికి అంటుకుంటే తగలబడి బూడిదైపోతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా కోపాన్ని నిప్పుతో పోల్చింది. కోపం మంచిదా కాదా? దేవుని బిడ్డలు కోపం ఉండాలా ఉండకూడదా? ఖచ్చితంగా ఉండాలి. ప్రజలు దారి తప్పినప్పుడు, దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని శాపం ప్రజల మీదకి దిగి వచ్చేటట్లుగా ప్రజలు దారి తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, నాయకుడు అనేవాడికి ఖచ్చితంగా తప్పకుండా కోపం ఉండాలి. కోపం లేకుండా చూసి అనండి, తర్వాత మాట చూసి, అదే పెద్దగా చెప్పండి అమ్మా, చూసి చూడనట్టుగా పోయేవాడిగా ఉంటే, అప్పో అనేలే వాళ్ళే మారుతారు, మారకపోతే వచ్చి నష్టం ఏముంది అని చూసి చూడనట్లుగా పోయేటట్లుగా నాయకుడు ఉంటే, చూసి చూడనట్లుగా తప్పు జరిగినా ఖండించని, దిద్దుబాటు చేయని అసమర్థుడిగా ఉంటే, ఆ ఇల్లు, ఆ సంఘం భయంకరమైన శాపం వైపు నడిపించబడుతుంది. నాయకుడు అనేవాడికి తాలింపు ఉండాలి, లాలింపు ఉండాలి. లాలించేటప్పుడు లాలించాలి, అదే సమయంలో అన్నది పెద్దగా తాలింపు వేసేటప్పుడు తాలింపు వేయాలి. తాలింపు వేయకుండా, తెలుగులో ఒక సామెత ఉంది, రౌతు మెతకోడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందంట. ఇంతకు దానికి ఎన్ని కాళ్ళు ఉన్నట్టు? 104 కాళ్ళు. కానీ రౌతు మెతకోడు, చండ్రకోలు వాడడు, ముళ్ళుగరవతో పొడవడు, దాని నోటికున్న చిక్కాన్ని వెనక్కలాగడు, ఇంత కూడా నొప్పి తగలనీయడు. అమ్మో, ఈ గుర్రం ఏమన్నా అనుకుంటుందేమో, ఈ గుర్రం ఫీల్ అయిద్దేమో అనండి ఒకసారి. ఈ గుర్రం ఫీల్ అయిద్దేమో, ఇది నొచ్చుకుంటుందేమో, ఇది బాధపడిద్దేమోనని రౌతు మెతకోడైతే, అది వేగంగా పరిగెత్తగలిగే గుర్రమైనా, పరిగెత్తగలిగే సామర్థ్యం దాని లోపటున్న రౌతు మెతకోడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడవటం ప్రారంభిస్తుంది. అయిలరా, కోపగించేటప్పుడు కోపగించుకోవాలి, లాలించేటప్పుడు లాలించాలి, దండించేటప్పుడు దండించాలి. తప్పును దిద్దుబాటు చేయటానికి, పాపాన్ని తొలగించడానికి సంఘానికి ఎప్పుడు గద్దింపు, దిద్దుబాటు, కోపం ఎప్పుడు పని చేయునుగాక. పాత నిబంధనలో యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు బలిపీఠం దగ్గర బలులు అర్పించేటప్పుడు యాజకుడి చేతిలో ముళ్ళుగర్ర ఉంటుంది. ఏ కర్ర? ముళ్ళుగర్ర. ఆ బలిపీఠం మీద మాంసపు మొక్కలు కాలుస్తున్నప్పుడు కొన్ని కొవ్విన మాంసపు మొక్కలు, అన్ని మాంసపు మొక్కలు కాదు, కొన్ని కొవ్విన మాంసపు మొక్కలు ఆ బలిపీఠం మీద కాల్చబడేటప్పుడు ఆ వేడి సెగకు కొవ్వు కాలుతూ ఎగిరి కింద పడుతుంది.
అది కింద పడకుండా ఉండాలంటే ఈ కొవ్విన మాంసపు ముక్కను యాజకుడు ఏం చేస్తాడంటే ముళ్ళుగరతో పొడుస్తాడు. ఒకవేళ అది కింద పడిందా మళ్ళా ముళ్ళుగరతో పొడిచి బలిపీఠం మీద పెడతాడు. యాజకుడి చేతుల్లో ముళ్ళుగర్ర లేకపోతే కొవ్విన మాంసపు ముక్కలు కాలో ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. నన్ను క్షమించండి, కొన్నిసార్లు మన ఇంట్లో మన పిల్లలు కొవ్వెక్కిన పనులు చేస్తారు. దేవుని వాక్యం తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు, ఎలా బ్రతికితే దేవుడు ఆశీర్వదిస్తాడో, ఎలా బ్రతికితే దేవుని శాపం దిగొస్తుందో తెలుసు. కానీ కొన్నిసార్లు ఇది సేవకుల్లోనైనా విశ్వాసుల్లోనైనా కొవ్వెక్కిన కార్యక్రమాలు చేస్తారు. యాజకుడిగా ఉన్న నీ చేతిలో కోపమనే, నా వైపు చూడాలి, కోపమనే ముళ్ళుగర్ర నీ చేతిలో ఉండాలి, కోపమనే ముండ్లగరిట ఉండాలి. ఆ కోపాన్ని సరి అయిన రీతిలో నువ్వు ప్రదర్శిస్తే, కోపం అగ్ని లాంటిది, సరిగ్గా వాడితే పొయ్యిలో పెట్టి వండుతూ ఉంటే, పొయ్యిలో పెట్టి అగ్నితో కాలుస్తూ ఉంటే అది ఆహారంగా మారిపోద్ది. వాడాల్సిన రీతిలో వాడకుండా ఆ కోపం తీవ్రతరానికి వెళ్తే చివరికి ఏమైందో తెలుసా? ఇల్లంతా తగలబడే ప్రమాదం ఉంది. విన్నారా? ఒక తల్లిగా పిల్లలు దారి తప్పినప్పుడు దిద్దుబాటు చేయటానికి కోపం అవసరం. ఒక తండ్రిగా కోపం అవసరం. ఒక నాయకుడిగా కోపం అవసరం. ఆ కోపం లేకపోతే, గద్దింపు లేకపోతే కుటుంబాలలో నుండి హోఫ్ని ఫినెహాసులు పుట్టుకొస్తారు. ఆ దిద్దుబాటు, గద్దింపు, కోపం లేకపోతే సంఘాలలో నుండి అమ్నోనులు, అబ్షాలోములు, అదోనియాలు పుట్టుకొస్తారు. ఏమండి మా పిల్లలు మేమేమనమండి, మేము చాలా గారాభంగా పెంచుకున్నామండి. దావీదు అద్భుతమైన రాజే కానీ మంచి తండ్రి కాదు. అగైన్ దావీదు మంచి రాజే, అద్భుతమైన రాజే కానీ మంచి తండ్రి కాదు. తన కళ్ళ ఎదుట అమ్నోను చెడిపోయాడు. రేయ్ బుద్ధి లేనోడా, ఏంట్రా నువ్వు చేసిన పని? ఎవర్రా తామారు? నీ తోడబుట్టింది కాదా? ఎందుకురా ఇలా ప్రవర్తించావు? కనీసం పిలిచి గద్దించిన దాఖలాలు బైబిల్లో లేవు. బైబిల్ చరిత్రే కాదు, లోకపు చరిత్రలోనే ఒక అవమానకరమైన కార్యం అమ్నోను చేశాడు. ఇంత అవమానమైన కార్యం చేస్తే అమ్నోనును పిలిచి దావీదు దండించినట్లుగా కానీ, మందలించినట్లుగా కానీ, ఒక తండ్రిగా మండలగరిట తీసుకొని ఒక పోటు పొడిచినట్లుగా కానీ, సరిచేసినట్లుగా కానీ లేఖనాల్లో మనం చూడం. తల్లులారా, నీ పిల్లల దారి తప్పినప్పుడు నువ్వు గద్దించాల్సిన రీతిలో గద్దించకపోతే, దిద్దుబాటు చేయాల్సిన రీతిలో దిద్దుబాటు చేయకపోతే, నువ్వు కోపం చూపించకపోతే దేవుడు కోపం చూపించడం ప్రారంభిస్తాడు. నువ్వు దిద్దుబాటు చేయకపోతే దేవుడు దిద్దుబాటు చేయటం ప్రారంభిస్తారు. మనిషి కొడితే మరలా తిరిగి లేవగలుగుతాం, దేవుడు కొడితే ఎప్పటికీ ఎన్నటికీ తిరిగి లేవలేము అని గ్రహించండి. ఇంకోసారి చెప్పమంటారా? అయ్యో నా పిల్లలండి, నేను చాలా ప్రేమగా పెంచుకున్నానండి, నేను చెయ్యెత్తి కొట్టనండి. తప్పు చేసినా నువ్వు దిద్దుబాటు చేయకపోతే నీ స్థానాన్ని దేవుడు తీసుకొని దేవుడు దిద్దుబాటు చేయటం ప్రారంభిస్తాడు. ఇందాకన్నా కదా, మనిషి కొడితే మరలా తిరిగి లేవగలుగుతాం. ఫినెహాసు హోఫ్నీను దేవుడు కొట్టాడు, అమ్నోనును దేవుడు కొట్టాడు, మరలా తిరిగి లేవలా. సరే, అమ్నోను తర్వాత అబ్షాలోము తప్పు చేశాడు, ఏమైనా గద్దించాడా? ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్న తర్వాత అదోనియా మూడవ కొడుకు అదే తప్పు చేస్తూ ఉన్నాడు. తప్పు చేసిన సంగతి దావీదుకు వినబడింది. ఏం చేశాడు చూడండి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అమ్మ బైబిల్ తెరిచి చూడండి అందరూ. నాతో కలిసి. అతని తండ్రి, నీవు ఇలాగూ ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడూ విచారించి అతనికి నొప్పి కలుగు చేయలేదు.
తండ్రి ఏం కలుగు చేయలేదట? చెప్పాలి, ఏం కలుగు చేయలేదట? అదోనియా తప్పు చేశాడు. ఎవరు అదోనియా? దావీదు కొడుకు. తన కొడుకు తప్పు చేశాడు అన్న సంగతి దావీదుకు వినబడిన తర్వాత, రే నాన్న అదోనియా ఇట్రా, అదోనియా ఇట్రా కూర్చో. ఏంటి నాన్న, పలానా అమ్మాయితో నువ్వు తప్పుగా ప్రవర్తించావట, తప్పు కదా? ఒకవేళ నీకు వివాహం చేసుకోవాలనుకుంటే నాకు చెప్పకపోయావా? ఎందుకట్లా నువ్వు ప్రవర్తించావు అని కుమారుని పిలిచి విచారించిన వాడు కాదు. డే ఏంట్రా పలానా చోట తప్పుగా ప్రవర్తించావట, ఇలా ప్రవర్తిస్తే దేవుని కోపం మన మీదకి దిగి వస్తుంది కదా, ఇలా ప్రవర్తించడాన్ని బట్టే కదా మీ అన్న అమ్నోను చనిపోయింది, ఇలా ప్రవర్తించడాన్ని బట్టే కదా అబ్షాలోము అలా చనిపోయింది. నాన్న నిన్ను పోగొట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు, అలా ప్రవర్తించుకో, దేవుని కోపం మన మీదకి దిగి వస్తుందయ్యా, అలా ప్రవర్తించుకో అని కొడుకుని పిలిచి విచారించాలి. విషయం తెలుసా? కొడుకు తప్పు చేశాడన్న సంగతి తెలిసిన ఆ తండ్రి విచారించాల. ఎందుకు విచారించలేదంటే, నేను ఆ మాట అంటే నా కొడుకు బాధపడతాడేమో, వాడు నొచ్చుకుంటాడేమో, ఒక పూట అన్నం తినడేమో, అన్నం తింటూ మానేస్తాడేమో, ఏడుస్తాడేమో, అయ్య బాబోయ్ ఇంత ప్రేమగా పెంచుకున్న కొడుకును నేను ఎట్లా బాధ పెడతా అని బాధను తన గుండెల్లో ఉంచుకొని నొప్పిని తాను భరించాడు, కానీ కొడుకును నొప్పించలా. ఇంతకీ ఆ తర్వాత అదోనియా బ్రతికాడా, చనిపోయాడా? అదోనియా పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడిందా? దేవుని ప్రణాళిక నిర్వీర్యమైపోయిందా? అమ్మా తల్లిదండ్రులారా నా వైపు చూడండి. కోపం నిప్పు, దాన్ని సరిగ్గా వాడితే నీ పిల్లల ఆత్మదీపాలు వెలిగించబడతాయి. దాన్ని సరిగ్గా వాడితే నీ పిల్లలు అనేకులకు ఆహారంగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. కోపాన్ని సరిగ్గా వాడితే పిల్లలు తిరుగుబాటుదారులు కాకుండా, మన పిల్లలు అదోనియాలు, అమ్నోనులు, అబ్షాలోములు కాకుండా, ఫినిహాసు, హోఫ్నీలు కాకుండా ఆ దురాత్మ చంపుతూ, ఆ దురాత్మను అణిచివేస్తూ కుటుంబాన్ని ఒక భక్తి కలిగిన కుటుంబంగా కట్టగలిగేది కోపము, దిద్దుబాటు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మనిషి కోపం ఉండాలా లేదా? ఎప్పుడు? కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు కాదు, కూరలో ఉప్పు తక్కువైనప్పుడు కాదు, ఈ పనికి మాలిన వాటికి కాదు, శరీర సంబంధమైన కోపం కాదు, ఒక దిద్దుబాటు విషయంలో, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ప్రతి వ్యక్తి తన చేతిలో నాయకుడు ఎప్పుడు మొండ్ల గరిటెను కలిగిన వాడిగా బ్రతుకుదురుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కోపం మంచిదా కాదా? ఇంత తిన్న తర్వాత కూడా మీరు ఓకే అంటే అంత, అనకపోతే అంత. నా దేవుని వాక్యం ఎప్పటికీ మారదుగా. అది కొండలు లోయలు కలిగిన దేశం, ఎప్పటికీ అట్టాగే ఉంది. అది దేవుని వాక్యం మారదుగా. సరి అయిన రీతిలో కోపాన్ని వాడాల్సిందే. అగైన్ ఆ కోపం ఒక నాయకురాలిగా నీకు లేకపోతే, ఆ కోపం ఒక నాయకుడిగా నీకు లేకపోతే, మరలా చెప్తున్నాను, వెలిగించేది నిప్పే, తగలబెట్టేది నిప్పే. ఆ నిప్పు పొయ్యిలో ఉంటే ఆహారంగా మార్చబడుతుంది, ఇంటికి పెడితే ఇల్లు ఆహారంగా మారిద్దా? బిర్యానీ ఏం కాద్దల్లే. ఆ నిప్పు పొయ్యిలో ఉంటే ఆహారంగా మారిద్ది, అదే ఇంటికి పెడితే అంటుకొని నాశనమైపోయే ప్రమాదం ఉంది. సరే, కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? కోపం లేని వ్యక్తి ఎవరు ఉండరు. ఏదో మా మరీదాసన్ లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు. ఎబ్నేజర్ అన్న వాళ్ళ బంధువు ఒక ఆయన ఉన్నాడు, చాలా సాత్వికుడు. అసలు ఆయన కోపం వస్తుందా లేదా అనేది నాకు డౌటే. చాలా సాత్వికంగా ఉంటాడు. అయితే గమనించండి, కోపం అవసరం, కానీ కోపం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి? ఒక మాట గుర్తుకు తెచ్చుకోండి. కోపం వచ్చినప్పుడు నోరు పని చేయకూడదు. కోపం వచ్చినప్పుడు నోరు పని చేయకూడదు, ఆలోచన పని చేయాలి. కోపం వచ్చినప్పుడు నోరు పని చేసింది అనుకోండి, అదుపు లేని నోటికి ఎంత మాట పడితే అంత మాటనే ప్రమాదం అని. కోపం అవసరం, కానీ కోపం వచ్చినప్పుడు నోరు కాదు పని చేయాల్సింది, నీ హృదయం పని చేయాలి. నెహెమ్యా ఏం చేశాడు రండి చూద్దాం, అద్భుతమైన సందేశం.
నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి 6వ వచనం 7వ వచనం నాతో కలిసి. వారి ఫిర్యాదును, ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడి తిని, అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను, అధికారులను గద్దించి, మీరు రైట్. మరొకసారి చూడండి, 6వ వచనం 7వ వచనం నాతో కలిసి కొంచెం పెద్దగా చెప్పండి. వారి ఫిర్యాదును, ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడి తిని. అంటే నెహెమ్యాకి ఏమొచ్చింది? కోపం కాదు, మిగులు కోపం వచ్చింది. నాయకుడు మిగులు కోపడ్డాడు. ఎవరి మీద? ఎవరి మీద? 7వ వచనంలో అంటాడు, అధికారుల మీద, ప్రధానుల మీద నేను గద్దించాను అంటాడు. చూసారా? అయిలరా, మందిరానికి నువ్వు వచ్చినప్పుడు వాట్ ఎవర్ యు మే బి, నేను నడిపించే నాయకుడి చేతికి మండల గరిటిచ్చి, అయ్యా నేను ప్రధానినైనా అధికారినైనా నేను దారి తప్పినప్పుడు గద్దించి మమ్మల్ని దిద్దుబాటు చేయండి, గద్దించి హెచ్చరించి మేము దేవునికి ఆయాస్కరమైన మార్గాల్లో వెళ్తూ ఉంటే వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయండి అని నాయకుడి చేతులకు మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ అప్పగించుకునే మనస్సు దేవుడిచ్చునుగాక. ఏమంటే మేమెవరివి? ప్రధానులు మమ్మల్ని గద్దిస్తారా? మేమెవరు? అధికారులు. మేము ఆఫీస్కి వెళ్తే మా కింద 100 మంది పని పనిచేస్తారు. మేము సిట్ అంటే ఏదో అనండి అయ్యా. మేము సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఆఫీస్లో మేము అధికారులు కదా. నీ ఆఫీస్లో నీ కింద పనిచేసేవాళ్ళు నువ్వు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కదా. మరి మందిరానికి వచ్చిన తర్వాత నీ అధికారికి కూడా నిన్ను అట్లా అప్పగించుకోవాలి. నెహెమ్యా ఎవరిని గద్దించాడు? ప్రధానులను, అధికారులను. అయితే గద్దించే ముందు తను విన్న వార్తలను బట్టి మిగులు కోపపడి 7వ వచనం ప్రారంభం చూడండి కొంచెం పెద్దగా. అంతటా నాలో నేనే యోచన చేసి. ఎవరు యోచన చేశారట? ఈ వార్త విన్నాడు. ఈ వార్త వినటంతో టకామని ఏమొచ్చింది? మిగుల కోపం వచ్చింది. కోపం వచ్చిన వెంటనే నోటికి పని చెప్పలేదు నెహెమ్యా. దుర్మార్గులారా, ఏంటి అట్లా ప్రవర్తిస్తారా మీరు? యూజ్లెస్ ఫెలోస్, అనవసరంగా ఇక్కడికి వచ్చారా? మీలాంటి వాళ్ళు పనికి రాకుండా ఉంటే పోయేదిరా అని నోటికి పని చెప్పాల. కోపం రావటంతో నోటికి పని చెప్పకుండా అసలు అక్కడ రాయబడిన మాట నాలో నేను యోచన చేసి. నాలో నేను అనే చోట లెబ్ అనే హిబ్రూ పదం వాడబడింది. లెబ్ అనగా హృదయాన్ని సంప్రదించుట. నెహెమ్యా ఎవరిని సంప్రదించాడు? కొంచెం గట్టిగా. హృదయం అంటే ఇంతకు అది ఎక్కడుందో దేన్ని సంప్రదించాడట? నేనంట అసలు కోపం వచ్చినప్పుడు ఈ పని చేస్తాయా? కోపం వచ్చినప్పుడు మనిషికి పని చేసేది ఒక్కటే. పెద్దగా చెప్పండి, ఏంటది? అది మన సొట్టం. కోపం వచ్చిందంటే డబా 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 అనాల్సినవి అన్నీ అని 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 అంత అయిపోయిన తర్వాత కోపం వచ్చినప్పుడు నీ నోరు కాదు పని చేయాల్సింది, నీ హృదయం పని చేయాలి. కోపంలో నువ్వు మాట్లాడితే, కోపంలో నోరు పనిచేస్తే ఆ కోపపు మాటలు ఎదుటివాడి గాయాలు రేపుతాయి. హృదయంతో పనిచేస్తే ఆ గాయాలు మాన్పేటట్లుగా నీ ద్వారా దేవుడు పనిచేస్తాడు. కోపంతో నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడే మాటలు ఎదుటివాడి గాయాలు రేపుతాయి. అందుకనే నెహెమ్యా భక్తుడు ఇక్కడ అంటాడు, ఆ మాట విని మిగుల కోపపడి నాలో నేను యోచన చేసి. ఎవరిని సంప్రదించాడు? నేనంట నీ జీవితంలో
అసలు సెసలు నిజమైన న్యాయమూర్తి నీ మనస్సాక్షిని మించిన వాళ్ళు ఎవరున్నారు? నువ్వు ఏ పని చేసేటప్పుడైనా చేసేది తప్ప ఒప్ప ఖచ్చితంగా చెప్పగలిగే అద్భుతమైన వ్యక్తి నీ మనస్సాక్షే. వెంటనే నోటికి పని చెప్పకుండా వీళ్ళు ఇట్లా చేశారట, వాళ్ళ ఆడబిడ్డలు అమ్మబడ్డారట, ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఏం చేస్తే బాగుండు అని ఒక్క నిమిషం తన హృదయంతో తాను విచారించాడట. ఆ మిగులు కోపం కాస్త పెట కొట్టేదాకా పోలేదు. ఆ మిగులు కోపం కాస్త గద్దింపు వైపు వెళ్ళటానికి దేవుడు కప్పు చూపించాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అయ్యా మరలా చెప్తున్నాను, కోపం నిప్పు లాంటిది. దాన్ని సరిగ్గా వాడేవా బ్రతుకులు వెలిగించబడతాయి. దాన్ని సరిగ్గా వాడలేదా ఇల్లంతా తగలబడే ప్రమాదం ఉంది. కోపం వచ్చినప్పుడు పని చేయాల్సింది నోరు కాదు, నాలుక కాదు, మాటలు కాదు. వెంటనే తన హృదయాన్ని సంప్రదించాడట. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తే బాగుండు, వీళ్ళు దారి తప్పారు కదా. పిల్లలు ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చారు, అన్ని కోడిగుడ్డు మార్కులు వచ్చాయి. డెఫినెట్గా కోపం వస్తుంది. కోపం వచ్చిన వెంటనే సహజంగా మనం చేసేది ఏంటంటే ఒక చెయ్యి పట్టుకొని పెట కొట్టి ఒక మాట అంటాం, నా కడుపుని సడబుట్టేవురా, అసలు నీలాంటి వాడు పట్టకుండా ఉంటే పోయేదిరా, సావరరే ఏదైనా తీసుకొని సావరా. దీనివల్ల వాడు బాగుపడతాడా ఇంకా మూర్ఖుడవుతాడా? కోపం అవసరం. రౌతు మెతకోడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుంది. కోపం అవసరం. కానీ ఆ కోపాన్ని ఎలా వాడాలి? కోపం వచ్చిందని నోటికొచ్చినట్లుగా ధనధన మాట్లాడద్దు. కోపగించిన వెంటనే తన హృదయాన్ని తాను సంప్రదించి ఏం చేస్తే బాగుండు అని హృదయానికి పని చెప్పాడు. హల్లెలూయా. కోపం వచ్చిన ప్రతి సందర్భంలో ఆవేశంతో మాట్లాడకుండా, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా హృదయాన్ని సంప్రదించే వారిగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఎందుకో తెలుసా, ఇందాక చెప్పే కదా, మనసాక్షిని మించిన అద్భుతమైన గైడ్ ఈ సృష్టిలో ఇంకెవరూ లేరు. జీవితంలో నువ్వేదన్నా తప్పు చేసావు, ఎవరూ చూడలా. నువ్వు చేసింది తప్పు అని నిన్ను గద్దించి హెచ్చరించే మొట్టమొదటి వ్యక్తి ఎవరు? నీ మనస్సాక్షి. నువ్వు చేసింది రైట్, కానీ జనాలు విమర్శిస్తున్నారు. రేపు బుద్ధి లేనోడు అట్లా మాట్లాడావు, బుద్ధి లేదని అట్లెందుకు ప్రవర్తించావు అని అన్నారు. కానీ నువ్వు చేసింది రైట్ అని నీకు తెలుసు. ప్రజలంతా విమర్శిస్తున్నా నీ మనస్సాక్షి మాత్రం నీ మీద నేరారోపణ చేయదు. నువ్వు చేసింది కరెక్టే అంటే ఈ సృష్టిలో అద్భుతమైన న్యాయమూర్తి నీ మనస్సాక్షి. అందుకనే కోపం వచ్చినప్పుడు నోటికి పని చెప్పకుండా హృదయానికి పని చెప్పే వ్యక్తులుగా మనం బ్రతుకుదుంగాక. రెండవది, ఎప్పుడైనా కోపం వస్తే, ఎవరి మీదైనా కోపం వస్తే, కోపం అవసరం. కానీ అద్భుతం చెప్పంటారా, ఆ కోపాన్ని ప్రార్థనగా మార్చుకోవటం అంతకు మించిన అద్భుతమైన అనుభవం. మీరు అంటున్నారు కోపం వచ్చినప్పుడు అవి ఊరుకోండన్నా, కోపం వచ్చినప్పుడు ప్రార్థన అట్టట్ట. అదే భక్తిలో శిఖరాల మీద బ్రతికేటువంటి వ్యక్తుల అనుభవాలు ఇలాగే ఉంటాయి. పిల్లలు కోపం తెప్పించే పని చేశారు, సంఘంలో కోపం తెప్పించే కార్యక్రమాలు జరిగాయి, కళ్ళ ఎదుట మిగులు కోపాన్ని తెప్పించే భయానకరమైన పరిస్థితులు జరిగాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రతి క్రైస్తవుడు ఆ కోపపు అంశాన్ని ప్రార్థనాంశంగా మారిస్తే ఆ నిప్పు దీపాలను వెలిగించడం ప్రారంభిస్తుంది. ఆ నిప్పు శ్రేష్టమైన ఆహారాన్ని అది తయారు చేయటం ప్రారంభిస్తుంది. అన్నయ్య, ఇది మరి సృష్టికి విడ్డూరంగా ఉన్నట్లుంది. కోపం వచ్చినప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తావు అన్నయ్య? అసలు ప్రార్థన చేయడానికి మనసు ఎట్లా వస్తున్నా మీరు చెప్పటం మాకు అసలు నచ్చలా. బైబిల్లో కోపం వచ్చినప్పుడు అట్లా ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడగండి, నన్ను అడగండి. ఉన్నారు. నెహెమ్యా ప్రార్థన చేశాడు. నెహెమ్యా కంటే ముందు ఒక ఆయన ఉన్నాడు,
ఒక రాజును కూర్చి ఒక వార్త విని కోపగించుకొని రాత్రంతా యెహోవాకు మొరపెడుతూ ఉన్నాడట. ఎవరో చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 10-11 వచనాలు నాతో కలిసి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, స్వరమెత్తి, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందున నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతయు సౌలును తిట్టుచూ ఉండెను. ఇంకోసారి, రాత్రంతయు సౌలును కొట్టుచూ ఉండెను. ఏం చేశాడట? రాత్రి అంతా యెహోవాకు మొరపెడుతున్నాడట. అమ్మ చూడండి తల్లి, ఎప్పుడు కోపం వచ్చినప్పుడు కాదు. అక్కడ ఇంకొక పదం రాసింది. ఏమని రాసిందిరా తల్లి? కోపావేశుడై. అంటే కోపం ఏ స్థాయికి వెళ్ళింది చెప్పాలి? ఏ స్థాయికి వెళ్ళింది? లోపల బుసలు కొడుతుంది కోపం, అంత స్థాయికి వెళ్ళింది. కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచూ ఉండెను. బిడ్డలారా, నీ పిల్లలు సౌలులయ్యారా? నీకు కోపాన్ని తెప్పించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా? దేవుని శాపాన్ని మూటగట్టుకునే శాపగ్రస్తమైన పిల్లలుగా ఒకవేళ బ్రతుకుతున్నారా? సంఘంలో ఎవరైనా దేవుని కోపానికి గురయ్యేటట్లుగా శపితమైన కార్యక్రమాలు చేసే వ్యక్తులుగా ఒకవేళ సంఘంలో ఎవరైనా ఉన్నారా? వ్యక్తిగతంగా గద్దించుదాం, తప్పులేదు. వ్యక్తిగతంగా హెచ్చరిస్తాం, తప్పులేదు. వాటితో పాటు వాటికి మించి సమూయేలు చేసిన పని, సౌలు దారి తప్పిన సౌలును గూర్చి రాత్రంతా కోపావేశుడై యెహోవాకు మొరపెడుతూ ఉన్నాడు. ఏం జరిగిందో తెలుసా? సౌలు కొరకు మొరపెడితే సౌలు స్థానంలో దావీదులను దేవుడు పుట్టించాడు. దేవుని చిత్తానుసారమైన మనుషులను పుట్టించాడు. దేవుని హృదయపు ఆలోచనలు నెరవేర్చే దావీదులను పుట్టించాడు. నేనంట, నిజంగా కోపం తెప్పించే పనులు ఒకవేళ నీ ఇంట్లో నీ భర్తే చేస్తే, నీ పిల్లలే చేస్తే, సంఘానికి వచ్చే బిడ్డలో ఎవరైనా చేస్తే, వాళ్ళ కొరకు మనం దేవుని సన్నిధిలో మొరపెడితే వారిలో ఉన్న సౌలు దురాత్మ సిలువేయబడి వాళ్ళలో నుంచి దావీదులను దేవుడు పుట్టించటం ప్రారంభిస్తాడు. దావీదు లాంటి ప్రార్థనా పరులను దేవుడు పుట్టిస్తాడు. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. వాక్యాన్ని ముందు పెట్టుకొని నడిచే దావీదు లాంటి వ్యక్తులను నీ ఇంటిలో నుండే, నీ పిల్లల్లో నుంచే దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. దేవుని హృదయానుసారమైన మనుషులను చూడండి, దేవుని హృదయానుసారమైన మనుషులను నీ ఇంటిలో నుంచి దేవుడు లేవనెత్తటం ప్రారంభిస్తాడు. అతడు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టాడు. నీ బిడ్డలు నీకు మిగులు కోపాన్ని తెప్పించే కార్యాలు చేశారు, అవి నీ చెవులతో విన్నావు. రాత్రంతా పిల్లలను తిట్టడం కాదు, తిట్టాలి, గద్దించాలి. నేను దాన్ని తప్పు పట్టట్లా. అయితే నేనంట, రాత్రంతా వాళ్ళని తిట్టడం కాదు, కొట్టడం కాదు. రాత్రంతా కొడుకుతో పోరాడకుండా దేవునితో పోరాడే వ్యక్తులుగా మనం బ్రతుకుదుంగాక. అతడు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టాడు. ఇది ఒక విచిత్రమైన అనుభవం కదా. కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం ఏంటంటే, నేను ఒకరోజు అడిగా, ఈ వాక్యం చదివిన తర్వాత సమూయేలు ప్రవక్తని నేను అడిగా, అయ్యా మీకు ఎక్కడ కనపడ్డాడు? నన్ను అడగొద్దు. విన్నారా? ఒకరోజు నేను ఆయన్ని అడిగా. ఏమడిగానంటే, కోపావేశంతో ఉన్నప్పుడు నువ్వు ఎట్టా ప్రార్థన చేసేవయ్యా? అసలు నీకు ఎలాంటి ప్రార్థనాత్మ, కోపాన్ని కూడా ప్రార్థనగా మార్చుకునే ఈ దివ్యమైన మనస్సు, ఇలాంటి దివ్యమైన ఆత్మ నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే, సమూయేలు ఒకరోజు నవ్వుతూ ఏమన్నాడు తెలుసా? ఇది కొత్తగా నా మీదకి సపరేట్గా స్పెషల్గా దిగొచ్చిన అనాయింటింగ్ ఏం కాదండి, ఇది మా అమ్మ మీద ఉంది. మా అమ్మ మీద ఉన్న ఆత్మే నా మీదకు దిగొచ్చింది. ఏంటి?
మీ అమ్మకు కూడా కోపం వచ్చిందా? అవునయ్యా. మీ అమ్మ కోపం వస్తే ఏం చేసింది? ఇప్పుడు నేనేం చేశానో ఒకప్పుడు మా అమ్మ కూడా అదే చేసింది. అవునా? మీ అమ్మ కోపం వచ్చినప్పుడు కోపాన్ని ప్రార్థనగా మార్చుకుందా? ఎక్కడా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు నాతో కలిసి స్వరమెత్తి. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను, స్వరమెత్తాలి, నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచున్నాను. కొమ్మరించి ఉన్నాను కాదు. అంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఏం చేస్తుంది? తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరిస్తూ ఉంది. ఓ గ్లాసులో నీళ్లుంటే ఆ గ్లాసును పూర్తిగా బోర్లేస్తే దానిలో ఉన్న నీళ్ళన్నీ కొమ్మరించబడినట్లుగా నా హృదయంలో ఉన్న వేదనంతా దేవుని పాద సన్నిధిలో కొమ్మరిస్తున్నాను. ఏ సమయంలో దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కొమ్మరిస్తున్నావమ్మా? 16వ వచనంలో రాయబడిన మాట, నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నా హృదయాన్ని నీళ్ళ వలె కొమ్మరిస్తున్నాను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. అత్యంత కోప కారణాన్ని బట్టి, స్వరమెత్తండి. కోపం కాదు, ఆయనేమో కోపావేశుడయ్యాడు. నెహెమీయానేమో మిగులు కోపం. అంటే ఈ బ్యాచ్ అంతా ఎంత మంచి బ్యాచో చూడండి. అయితే ఈ బ్యాచ్ ఉప్పు ఎక్కువైందని వచ్చిన కోపం కాదు, కారం ఎక్కువైందని కోపం కాదు, దుప్పటి సరిగ్గా మడతట్లేదు, ఇల్లు సరిగ్గా ఓడవలేదు, ఈ కోపం కాదు. దైవికమైన దిద్దుబాటుకైన రోషం అది, సంఘ సంస్కరణ కొరకైన రోషం అది. సరే, ఈ తల్లి అత్యంత కోప కారణాన్ని బట్టి భర్తను తిట్లా, గమనించండి, సేవకులు తిట్లా. సహజంగా ఉద్యోగ స్థలంలో మిమ్మల్ని ఎవరైనా తిట్టారు, అధికారిని ఏమనలేరు మీరు. ఒక మాట, మీ మేనేజరు మిమ్మల్ని బడబడ అనకూడని మాటలు అన్నాడు, నోటుకొచ్చినట్టు అన్నాడు, నువ్వు అందామనుకుంటున్నావు, మనదేమో చిన్న ఉద్యోగం, అనలేము. ఆ కోపం అంతా ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి మీద తీర్చుకుంటావు? మీరు చెప్పరులే, మీరు చెప్తారు కరెక్ట్గా. అమ్మా, డ్యూటీలో ఉన్న టెన్షన్ అంతా ఎవరి మీద తీర్చుకుంటారు? మీ మీద. మరి మీరు ఎవరి మీద తీర్చుకుంటారు? ఏనారా? ఆయన కోపమేమో మీ మీద తీర్చుకున్నాడు, మీ కోపమేమో ఆడి మీద తీర్చుకున్నా. వినండి. అయితే వీళ్ళు భయంకరమైన కోపం వచ్చినప్పుడు ఆ తల్లి ఏం చేసిందట? దేవుని సన్నిధిలో తన హృదయాన్ని నేలవలే కొమ్మరించిందట. కోపాన్ని ఆ తల్లి ప్రార్థనగా మార్చుకుంది. వింటారా? తల్లి కోపాన్ని ప్రార్థనగా మార్చుకునే ఆ ఆత్మ ఉన్నది కనుకే సమూయేలు కూడా కోపావేశముతో రగులుతున్న ఆ కోపావేశపు విషయాన్ని ప్రార్థనగా దేవుని సన్నిధిలో మార్చుకున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అంటే నేను కృంగదీయాలని కాదు, నేను పురికొల్పాలని చెప్తున్నా. తల్లి, నీ మీద ఏ ఆత్మ ఉంటుందో అదే ఆత్మ నీ పిల్లల మీద పనిచేయటం ప్రారంభిస్తుంది. నువ్వు సాత్వికురాలివి. నీ భర్త ఏమన్నా చాలా పొలైట్గా సమాధానం చెప్తావు, ఆవేశపడవు. ఎక్కడ ఆవేశపడాలో అక్కడే ఆవేశపడతావు, ఎక్కడ కోప్పడ్డాలో అక్కడే కోప్పడతావు. ప్రతి చిన్నదానికి ఊగిపోయే మనస్తత్వం నీ దగ్గర లేదు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే దాన్ని ప్రార్థనగా మార్చుకునే అనుభవం నీకుంది. నీ పిల్లలు నిన్ను చూసి నీ మీద ఏ సాత్వికపు ఆత్మ ఉందో అదే ఆత్మ నీ పిల్లల మీద దేవుడు కుమ్మరిస్తాడు. ఆమేన్. నీలో ఏ ప్రార్థనాత్మ ఉందో అదే ప్రార్థనాత్మ నీ పిల్లల మీద దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. నన్ను అన్యథా భావించకండి. ఒకవేళ నువ్వు గయ్యాలి దానివి అనుకో, నీ పిల్లలు గయ్యాలి స్క్వేర్ అవుతారు, నీ మనవాళ్ళు గయ్యాలి క్యూబ్ అవుతారు. ఇక వాళ్ళ తర్వాత తరానికి వచ్చేసరికి క్యూబ్ తర్వాత ఏంటి తమ్ముడా?
ఏ స్క్వేర్, ఏ క్యూబ్, ఏ టు ది పవర్ ఆఫ్ 4, ఆడు ఏ టు ది పవర్ ఆఫ్ 7 అయి కూర్చుంటాడు. విన్నారా? ఈ కోపాన్ని ప్రార్థనాంశంగా మార్చుకున్నాడు. కోపం వచ్చినప్పుడు నోరు పని చేయకూడదు. ఏం పని చేయకూడదు? ఎప్పుడైనా కోపం వచ్చిందంటే వెంటనే ఇట్లా ఇరుగు తీసుకురు. శాశ్వతమైన పరిష్కారం దేవుడు ఇస్తాడు. రెండవది, కోపాన్ని ప్రార్థనగా మార్చుకునే వారిగా ఉండాలి. విన్నారా? మూడవది, ఎప్పుడైనా ఏదైనా ఒక వార్త వింటే మొదట వచ్చినోడు నీకు ఎవడైతే చెప్పాడో ఆడు చెప్పిందే నిజం అని వెంటనే నిర్ణయం తీసుకో. చాలా ఖరీదైన మాట. కోపంలో మాట్లాడే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడు. నిజాలు తెలుసుకొని మాట్లాడు. ఏమంటే ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది. నిన్ను పెద్ద మనిషిగా నిలవబెట్టారు. వాళ్ళ బాధ చెప్పుకోవడానికి మొదటోడు వచ్చాడు నీ దగ్గరికి, ఆ తర్వాత రెండోవాడు వచ్చాడు. ఆ ఇద్దరిలో ఎవరైనా ఎదుటోడు తప్పులు చెప్తారా, వాళ్ళ తప్పులు వాళ్ళు చెప్తారా? చెప్పాలి గట్టిగా. మొదటోడు వచ్చాడు, తప్పు నాది ఉంది సార్ అంటాడా, తప్పంతా వాడిదే అంటాడా? వీడు మాటలు ఎట్టుంటాయో తెలుసా? అస్సలు నేను తప్పు చేయను సార్, నేను ఎట్టండి మీకు తెలియదా? మీకు కాకపోతే జ్యోతక్కకు తెలీదా? లేకపోతే రాజానికి తెలీదా? వీడు మాటలు ఎట్టుంటాయి అంటే, నేను స్వయాన యేసు ప్రభువుకు తమ్ముణ్ణి. రెండో వాడు ఉంటాడే, వాడు మాటలు ఎట్టుంటాయో తెలుసా? నేను స్వయాన యేసు ప్రభువుకే అన్ననే. ఇక వీళ్ళిద్దరూ మరి యేసు ప్రభువుకి అన్నదమ్ముళ్ళు అయితే గొడవ ఎందుకు వచ్చింది? విన్నారా? ఎవరు మీ దగ్గరకు వచ్చినా వాడు నీతిమంతుడనే చెప్తాడు, తాను కరెక్ట్ అని చెప్తాడు. నీ దగ్గరకు వచ్చి మొదటోడు చెప్పిన మాట విని టకామని నమ్మి నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకున్నావా, జీవితంలో నష్టపోతావు. కోపగించే ముందు, దండించే ముందు, హెచ్చరించే ముందు, బుద్ధి చెప్పే ముందు, గద్దించే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడు. విన్నారు ఈ మాట? తొందరపడొద్దు. బైబిల్లో 2 మాటలు మీకు గుర్తుకు తెస్తా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. సంగతి వినకముందు, పెద్దగా సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. కొంచెం ఆగండి. పెద్దగా సంగతి వినకముందు అంటే ఎవరైనా నీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు, చెప్పేటప్పుడు మొదట మనం ఏం చేయాలి? నేను మాట్లాడదు నాగా అని అనకూడదు. ఎదుటోడు ఏం చెప్తున్నాడు? జ్ఞానం కలిగినోడు ఎదుటోడు చెప్పే మాట మొదట వింటాడు. కొంతమందికి వినే స్వభావం ఉండదు. మరి వినే స్వభావం లేని వాళ్ళకి ఏ స్వభావం ఉంటుంది? టకామని పెద్దగా చెప్పండి. అది ఆ కృప ఉంటుంది. ఎదుటోడు బాధ ఏంటి, ఎదుటోడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆ ఎదుటోడి విషయం ఏంటి, ఇదంతా వినరు. సామెతల్లో రాసి ఉంటుంది, తమ్ముడు ఆ మాట చూపించు. సంగతి వెనక మునుపు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు వాడు మూర్ఖుడు, వాడు సిగ్గుపడతాడట. ఎప్పుడైనా ఒక సంగతి పూర్తిగా విని విచారించి ఆ తర్వాత మనం మాట్లాడే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుతుంగాక. బైబిల్లో సామెతల్లోనే మరో చోట రాసి ఉంటుంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడట. పెద్దగా చెప్పండి. ఎవరు? జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మి తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభిస్తాడు. కోపం మంచిదే, అయితే ఎప్పుడైనా సంగతి వినకుండా, పూర్తిగా సమాచారం తెలుసుకోకుండా నువ్వు తొందరపడి మాట్లాడితే మనం సిగ్గుపడే ప్రమాదం ఉంది. కొంతమంది వచ్చి పితృలు చెప్తారు, 99.999% పితృలు వినకు, అస్సలు వినకు. ఆ 0.001 అందు చూసారా, కొంతమంది నమ్మకమైన వాళ్ళు విషయాలు చెప్తారు, కొంచెం ఆలోచించప్పుడు. మీకు తెలుసా, చెడు నిర్ణయాలు తీసుకొని చెడిపోయిన కుటుంబాల కంటే చెప్పుడు మాటలు విని చెదిరిపోయిన సంసారాలే ఎక్కువ. తప్పుడు నిర్ణయాలు తీసుకొని చెడిపోయిన కుటుంబాల కంటే
చెప్పుడు మాటలు విని చెదిరిపోయిన కుటుంబాలే కోకోలలు. ఒక ఆయన వచ్చి చెప్పాడు, డాడీ ఎందుకు డాడీ దావీదును చంపాలని నువ్వు ప్రయత్నం చేస్తావు? దావీదు ఎవరు డాడీ? ఎవరు? ఆ స్థలంలో గొలియాతుకు అడ్డంగా నిలవబడి మనకు ప్రాణభిక్ష పెట్టాడు. దావీదు చాలా మంచోడు డాడీ అని అంటంతో కోపావేశంతో ఈటి తీసుకొని సౌలు మీద విసురుతా ఏమన్నాడు తెలుసా? రేయ్ సౌలు, నేను దావీదుని ఎందుకు చంపాలనుకుంటున్నానో తెలుసా? నీకోసమేరా. దావీదు అనేవాడు బ్రతుకుంటే మన సింహాసనం స్థిరపడదు, నీ సింహాసనానికి నిప్పు పెడతాడు, నువ్వు రాజు కాకుండా ఆపుతాడు, అందుకని దావీదుని చంపాలనుకుంటున్నా. డాడీ ఎవరు చెప్పారు ఈ డాడీ? ఈ మాట ఎవరు చెప్పారు? నాకు చెప్పాల్సిన వాళ్ళు చెప్పారులేరా. దావీదు గారు కుట్ర చేసి మన కుర్చీ లాక్కోవాలని చూస్తున్నాడు. మిమ్మల్ని అడుగుతా, కుర్చీ లాక్కోవాలనే కుట్ర దావీదుకుందా? ఎవడో చెప్పిన మాట సౌలు విన్నాడు. ఆ చెప్పుడు మాట విని, గమనించండి, ఆ చెప్పుడు మాట విని ఒక మిత్రుని శత్రువుగా మార్చుకున్నాడు. కొడుకుతో అంటాడు, నీకోసమేరా నేను ఈ బాధపడేదే, ఆడు బతుకుంటే నీ కుర్చీ దొరకదు, నా తర్వాత కుర్చీ దావీదుకు పోద్ది, అందుకనేరా నీకోసమేరా ఈ పాటలని ఈటి ఇసిరాడు. టకమని చెప్పండి, ఈట ఎవరి మీదకి ఇసిరాడు? ఎక్కడ ఈట దావీదు మీదకి ఇసిరాడా, సౌలు మీదకి ఇసిరాడా? సౌలు మీదకి ఇసిరాడు. మరి ఈటెలి సౌలుకు తగిలితే యోనాతాను మీదకి ఇసిరాడు. ఈ ఈటె యోనాతాను గుచ్చుకుంటే యోనాతాను బతికేవాడా చచ్చిపోయేవాడా? ఎవరు కుర్చీ కోసం ప్రాకులాడుతున్నాడు? యోనాతాను కుర్చీ కోసమే కదా, నా తర్వాత నా కొడుకు రాజు అవ్వాలని కదా. మరి ఈటె యోనాతానుకి తగిలితే యోనాతాను చచ్చిపోతే ఇంకా రాజు అయ్యేది ఎక్కడ? విన్నారా? కోపంతో ప్రవర్తించేవాడు పిచ్చోడు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తాడు. పిచ్చోడి చేతిలో రాయి, మూర్ఖుడుకున్న కోపం రెండూ సమానమే. ఇంకోసారి చెప్పంటారా? పిచ్చోడి చేతిలో రాయి, మూర్ఖుడుకుండే కోపం, ఈ రెండూ సమానమే. ఎవరి కోసం దావీదుని చంపాలనుకున్నావు? యోనాతాను కోసమే కదా. మరి ఇప్పుడు ఎవరిని చంపడానికి ఏటిసిరావు? కోపం ఏం చేస్తుంది అంటే అదుపు లేకుండా, విచక్షణ మరిచిపోయి, జ్ఞానం మరిచిపోయి పిచ్చోడు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తాడు. కోపం అవసరమా? అవసరం. దాన్ని సరిగ్గా వాడితే అది అగ్ని, అది నిప్పు. సరిగ్గా వాడితే దీపాలు వెలిగించబడతాయి. సరిగ్గా వాడకపోతే ఇల్లంతా తగలబడే ప్రమాదం ఉందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. 4వది, కోపాన్ని ఎప్పుడు ప్రతీకారంగా వాడుకోకూడదు, పరిష్కారంగా వాడుకోవాలి. చక్కటి మాట నాతో కలిసి చెప్పండి. కోపాన్ని ప్రతీకారంగా కాదు, పెద్దగా ప్రతీకారంగా కాదు, పరిష్కారంగా వాడుకోవాలి. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అగైన్ నాకు టకామని సమాధానం చెప్పండి. దేవుని బిడ్డలో కోపం ఉండాలా లేదా? ఏమల్లా ఎంతని కోపం ఉండాలా లేదా? అది నిప్పు. సరిగ్గా వాడితే దీపాలు వెలిగించబడతాయి, సరిగ్గా వాడకపోతే ఇల్లంతా తగలబడిపోద్ది. కోపం పొయ్యిలో ఉన్న మంట లాంటిది. కంట్రోల్లో ఉందా ఆహారం అయిపోద్ది, కంట్రోల్ తప్పిందా ఇల్లంతా తగలబడే ప్రమాదం ఉంది. ఎస్, కోపాన్ని ఎప్పుడు ప్రతీకారంగా వాడుకోకూడదు. దేనికి వాడుకోవాలి అమ్మా? ఎలా ప్రతీకారంగా వాడుకోకూడదు, పరిష్కారంగా వాడుకోవాలి చెప్తా. ఇందాక చెప్పే కదా, నువ్వు కష్టపడి ₹1,000 ఫీజు కట్టి, వేలు కాదు లక్షల రూపాయలు ఫీజు కట్టి వాడిని మంచి కాలేజీలో జాయిన్ చేసి చదివిస్తున్నాం. బొటాబొట్టి మార్కులు 100కి 36, 37, 38, 40. ఇప్పుడు కోపం వస్తుందా రాదా? చెప్పాలి. కోపం వస్తుందా రాదా? కోపం కాదు, టన్నులు దిగు వస్తుంది, రావాలి కూడా. రాకపోతే నీవు బాధ్యత లేని తల్లివి, బాధ్యత లేని తండ్రివి అని అనుకోవాలి. కొంతమంది అంటారు. గమనించండి, కోపం రావాలి, అది బాధ్యతను గుర్తుకు చేస్తుంది. రైట్. ఇప్పుడు ఈ మార్కులు వచ్చిన తర్వాత నువ్వు పెటా కొట్టావు. ఒక దెబ్బేయటం తప్పేం కాదు, కానీ కొట్టడం వల్ల పరిష్కారం కాదు. కూర్చోబెట్టి చదువు విలువ, నేను ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నానో ఒకసారి గుర్తుకు తెచ్చుకోరా.
కూర్చోబెట్టి నువ్వు నోటుకొచ్చినట్లు మాట్లాడిన దానికంటే పరిష్కార దిశగా కూర్చోబెట్టి మాట్లాడితే దేవుడు ఇంకెక్కువగా పనిచేయటం ప్రారంభిస్తాడు. కానీ మనకున్న గుణం ఏంటంటే కోపం వచ్చినప్పుడు పెటా కొడతాం. అయ్యా మీకు ఎప్పుడైనా కోపం వచ్చింది, అబద్ధం ఆడకుండా చెప్పండి, ఎప్పుడైనా కోపం వచ్చింది, 1-6 చెల్లిని కొట్టారా లేదా, కొట్టానన్న వాళ్ళు యథార్థంగా చేతులు ఎత్తండి, మేమందరం కళ్ళు మూసుకుంటాం. చూడండి, వెనకున్న ముసలోళ్ళు ఎత్తారు. ఎంత తెచ్చినా పులుపు చావలా. వినండి, ముసలోళ్ళు ఎత్తారు చేతులు. సరే మంచిది, ఓ దెబ్బ కొట్టారు, కొట్టి డ్యూటీకి వెళ్ళారు. డ్యూటీకి వెళ్తా ఉండి డ్యూటీకి వెళ్ళిన తర్వాత అబ్బా ఇంట్లో భలే కొట్టారా దాన్ని, అసలు అట్టగాదు ఇంకా చెత్త కొట్టాల్సింది, సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఆట ఉంది అప్పుడు అని అనుకుంటావా? నేను అనవసరంగా కొట్టానురా, పాప పిచ్చిది ఎంత ఏడుస్తుందో, ఎంత బాధపడతా ఉంటుందో. ఒక 5 నిమిషాలు నేను మౌనంగా ఉంటే పోయేదిగా. పాపం ఇంట్లో ఒంటరిగా ఉంది, ఎంత పిచ్చిది ఏడ్చినట్టు ఏడుస్తుందో. ఇంటికి వెళ్ళిన తర్వాత నా కొడుకు దగ్గరికి వెళ్ళి, లేకపోతే నా కూతురు దగ్గరికి వెళ్ళి, నా భార్య దగ్గరికి వెళ్ళి పిల్లల్ని గుండెల మీద పెట్టుకొని, నాన్న నా కోపం తెప్పించి పని చేయొద్దయ్యా అని అంటా నా కొడుకుతో. అమ్మా నా కోపం తెప్పించినట్టు ప్రవర్తించొద్దు, నా కూతురుతో లానతో మాట్లాడతా. నా భార్య దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, ఇంక మనం అట్లా కొట్లాడుకోవద్దేమే కాంతం, ఇక మనం కొట్లాడుకోవద్దు, మన మధ్యలో కొట్లాటలొద్దు, మనం ప్రేమగా ఉందాం అని ఎన్ని మాటలు డ్యూటీలో పనిచేస్తున్న 7 గంటల సేపు ఎన్ని మాటలు నీ హృదయంలో ఆలోచిస్తావో. ఇంటికి వెళ్ళటంతో అన్ని లాక్కోవాలా, గుండెల మీద పెట్టుకోవాలా, కూతురుని ముద్దాడాలా, కొడుకును ముద్దాడాలా. అసలు ఆయన కొట్టిన తర్వాత నేను ఎంత ఏడ్చానో. వాడిని నువ్వు దెబ్బ కొట్టినందుకు వాడు గార్చింది ఒక కన్నీరే, ఒక సొక్కే. ఆడు కొట్టిన దానికి ఆ ఒక దెబ్బకి ఆ నిమిషమే బాధపడ్డాడు. గమనించండి, ఆ దెబ్బ కొట్టి 8 గంటలు నువ్వు బాధపడ్డావు. 8 గంటలు ఆలోచించి ఇంటికి వచ్చావు. ఇంటికి రావటంతో కొడుకుని చూసి, గమనించండి, పిల్లలను చూసి హృదయంలో అనుకున్నంతగా వాడిని దగ్గరికి తీసుకొని ప్రేమను పంచలేం. సహజంగా మన మధ్యలో కోపాన్ని వ్యక్తపరచగలిగినంత తేలిగ్గా ప్రేమను వ్యక్తపరచలేం. ప్రేమ ఉంటుందా ఉండదా? మనలో కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ? మీలో ఏమో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని కూర్చుని నేను ఖచ్చితంగా చెప్తా, మీలో కోపం కంటే ప్రేమే టన్నులు ఉంటుంది. కానీ బాధ ఏంటంటే కోపాన్ని వ్యక్తపరచగలిగినంత తేలిగ్గా ప్రేమను వ్యక్తపరచలేం. ఎన్నో అనుకుంటాం, కొడుకుని దగ్గరకు తీసుకోవాలా, కూతురుని దగ్గరకు తీసుకోవాలా, భర్తను అసలు ఈ మన మధ్యలో కలహాలొద్దని, అవసరమైతే ఆయన కాళ్ళన్న పట్టుకోవాలా అని ఎన్నో అనుకుంటాం. కానీ మనిషి ఎదురుపడేసరికి అంత తుస్సు అయిపోద్ది. కోపం అవసరం. అయితే బిడ్డలారా, కోపం ఎప్పుడు కూడా ప్రతీకారానికి వాడుకోకూడదు. వాడు ఆ రోజు ఆ మాట అన్నాడా, వాడు అంతు తేలవాలా. ఆ రోజు నా కుటుంబాన్ని గురించి మాట అన్నాడా, వాడి సంగతి ఏంటో తేర్చాలా. ప్రతీకార దిశగా ఎప్పుడు ఆలోచించొద్దు. కోపాన్ని పరిష్కార దిశగా ఆలోచించాడు నెహెమ్యా. అధికారులను కూర్చోబెట్టాడు, గద్దించాడు. ఆ తర్వాత ఆ సమస్య చక్కగా పరిష్కరించబడటానికి దేవుడు కృప చూపించాడు. ఆఖరి మాట ఒక 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తా. రైట్, రకమైన సమాధానం చెప్పండి. దేవుని బిడ్డలో కోపం ఉండాలా ఉండకూడదా? ఇప్పుడు కొంచెం సౌండ్ పెరిగింది, బతికిచ్చారు. దేవుని బిడ్డలు కోపం ఉండాలా ఉండకూడదా? 100కి 100 పాళ్ళు ఉండాలి. మరలా చెప్తున్నాను, రౌతు మెతకోడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుంది. అవసరమైతే 4వ కాలుతో నిన్ను ఎగిరితంతుంది. అది కూడా జరిగిద్ది. 3 కాళ్ళ మీద పరిగెత్తిద్ది. నువ్వు మెతకదానిగా ఉండొద్దు. ఖచ్చితం వచ్చినప్పుడు కేక్ కట్ చేసినట్లుగా కట్ చేయాల్సిందే. మెతకదానిగా ఉండొద్దు. నీ మెతకదనాన్ని చూసి ఇంటిలో నుంచి అదోనియాలు పుట్టుకొస్తారు. నీ మెతకదనాన్ని చూసి హోఫ్ని ఫినిహాసులు పుట్టుకొస్తారు.
నీ ఇల్లు ఒక పవిత్రమైన ఇల్లుగా కట్టబడినట్లుగా, నీ ఇల్లు ఒక నిర్దోషమైన ఇల్లుగా కట్టబడినట్లుగా, డాగు మచ్చ ముడతలేని పెండ్లి కుమార్తెగా నీ ఇల్లు తీర్చిదిద్దబడినట్లుగా కోపం దేవుని బిడ్డలకు అవసరమే. కానీ ఆ కోపం నిప్పు లాంటిది. వెలిగించడానికి వాడుకోవచ్చు, తగలబెట్టడానికి వాడుకోవచ్చు. అయితే కోపం వచ్చింది. ఎప్పుడైనా ఎవరి మీద కోపగించుకున్నా ఆ కోపాన్ని గుండెల్లో పెట్టుకోవద్దు, ఆ పగను గుండెల్లో పెట్టుకోవద్దు. లేఖనాల్లో రాయబడి ఉంటుంది, సూర్యుడు అస్తమించే లోపే ఆ కోపం, సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో మనం సమాధాన పడాలట. యేసయ్యకి మహిమ కలుగును గాక. అమ్మా, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఉదయం ఏదో నీ కోపం వచ్చిందయ్యా, సాయంత్రం వచ్చి ఆ భార్యతో సమాధానపడు. అమ్మా, ఎవరితోనో గొడవ వచ్చింది ఆ మధ్యాహ్నం, సూర్యుడు అస్తమించే లోపు ఆ వ్యక్తితో మరలా నువ్వు సమాధానపడు. అట్లాగని అన్నయ్య సాయంత్రం సమాధానపడి మరలా తెల్లారిన తర్వాత కొట్లాట స్టార్ట్ చేయమంటారా అనేరుగాక. విన్నారు ఈ మాట? కోపం సహజం. ఎప్పుడు కోపాన్ని గుండెల్లో పెట్టుకోకూడదు. కోపాన్ని పగను గుండెల్లో పెట్టుకున్నావా, సాతాను నీ హృదయాన్ని తన సింహాసనంగా చేసుకొని, నీ హృదయ సింహాసనం మీద వాడు ఆసీనుడై నిన్ను పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. ఇంకోసారి చెప్తున్నాను, కోపాన్ని పగను నీ గుండెల్లో ఉంచుకుంటే సాతాను నీ హృదయంలో ఉన్నట్టే లెక్క. ఎవరైనా తప్పు చేశారు, గద్దించావు, హెచ్చరించావు, నీ అధికారాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని బట్టి పెట్టమని ఒక దెబ్బ కొట్టావు, మంచిదే. కానీ సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో మనం సమాధాన పడే వ్యక్తులుగా బ్రతుకుదుము గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎందుకు సమాధాన పడాలో తెలుసా? సూర్యుడు అస్తమించే లోపే. కొంతమంది ఉంటారు, ఉదయం గొడవైతే, మధ్యాహ్నం గొడవైతే వారం రోజుల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకే కప్పు కింద బ్రతుకుతారు, ఒకే ఇంట్లో ఉంటారు. ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు, పుచ్చకాయ ఎంత లావు, పుచ్చకాయ ఎంత లావు. లోపటేముంటుందో తెలుసా? నేను మాట్లాడను. 2 రోజుల తర్వాత ఆయన మాట్లాడితే మాట్లాడదాం, మాట్లాడినప్పుడు మనం మాట్లాడదాం. 3-4 రోజుల పాటు నీ భర్త మీద మనస్మర్థతో నువ్వు బ్రతికేవంటే తల్లి, నీ హృదయంలోకి సైతాను గడిచి కూర్చుంటాడు. సంఘంలో ఎవరితోనైనా కోపాన్ని అలాగే పెట్టుకొని, పగను అలాగే పెట్టుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తే నీ హృదయాన్ని సాతాను తన సింహాసనంగా చేసుకొని నీ హృదయ సింహాసనం మీద వాడు ఆసీనుడే నిన్ను పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. కొంతమంది అంటారు, ఎవరినైనా క్షమిస్తా కానీ, నా వైపు చూడాలి కానీ, నా వైపు చూడాలి, ఎవరినైనా క్షమిస్తా కానీ ఖాళీ పూర్తి చేయండి. చూసారా? ఆను మాత్రం క్షమించాం, సావనన్నా చేస్తా కానీ ఆన్ని క్షమించును అని అన్నావా? విన్నారా? అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, అపవాది తంత్రములను మనము ఎరగని వారము కాము. మన హృదయములో అపవాదికి చోటు లేకుండా ఉండునట్లుగా నేను ప్రతి వారిని క్షమిస్తూ ఉన్నాను, క్షమిస్తూ ఉన్నాను, క్షమిస్తూ ఉన్నాను. వింటారు ఈ మాట? క్షమాపణ ఎక్కడుంటుందో దేవుని ఆత్మ అక్కడ పనిచేయటం ప్రారంభిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకోవటం ప్రారంభిస్తాడు. దేవుడు ఆ స్థానంలో ఆ హృదయ సింహాసనం మీద ఆసీనుడై ఆ కుటుంబాన్ని నడిపించడం ప్రారంభిస్తాడు. ఎవరినైనా క్షమిస్తా కానీ మాత్రం సచ్చినా నేను క్షమించను, చచ్చినా క్షమించను. ఆడు నాకు చేసిన కీడు మామూలు కీడా, ఆడు నన్ను ఊచి అన్న మాట మామూలు మాట, ఎవరినైనా క్షమిస్తా కానీ అమ్మా అక్కంటే దానికి దేన్నమ్మా? సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో మనం సమాధాన పడితే మన హృదయ సింహాసనాన్ని దేవుడు తన సింహాసనంగా చేసుకొని మనలను పరిపాలన చేయటం ప్రారంభించును గాక. ముగిస్తున్నా. దేవుని బిడ్డల కోపం అవసరమా కాదా? కోపం వచ్చినప్పుడు మనం చేయాల్సింది మొట్టమొదట ఏం పని చేయకూడదు? కొంచెం గట్టిగా. కోపం వచ్చినప్పుడు పని చేసేదే అది. కోపం వచ్చినప్పుడు పని చేయాల్సింది నోరు కాదు,
నెహెమ్యా దేన్ని సంప్రదించాడట? రెండవది కోపాన్ని సమూయేలు ఎలా మార్చుకున్నాడు? కోపాన్ని ప్రార్థనగా మార్చుకున్నాడు. గనుకే సౌలు స్థానంలో దావీదులను పుట్టించాడు. ఒకవేళ మన ఇంట్లో సౌలు దురాత్మ పరిపాలన చేస్తే కోపాన్ని ప్రార్థనగా మార్చుకుంటే దావీదులను దేవుడు పుట్టిస్తాడు. మన పిల్లల్ని దావీదుల్లాగా దేవుడు తయారు చేస్తాడు. మూడవది, ఎప్పుడైనా ఎవరైనా నీ కోపం తెప్పించే మాట చెప్తే ఆ మాట వెంటనే నమ్మకం. కోపపడే ముందు, మాట్లాడే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడు. నిజాలు తెలుసుకునే లోపే నీ కోపం చల్లారిపోద్ది. అయిపోయా. నాలుగవది, కోపాన్ని ఎప్పుడు ప్రతీకారంగా వాడుకోద్దు. అస్సలు కోపాన్ని ప్రతీకారంగా వాడొద్దు. పరిష్కార దిశగా దాన్ని వాడాలి. ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపడితే సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో సమాధానపడుదుము గాక.